కొన్నేళ్లుగా భద్రాచల పట్టణ వాసులు డంపింగ్ యార్డ్ లేక అనేక అవస్థలు పడుతున్నారు. అయితే ఇటీవల చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు పూర్తయిపోయాయి. అతి త్వరలో అందుబాటులోకి రానుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పట్టణ శివారులోని మునుగోతుల చెరువు సమీపాన 8 ఎకరాల స్థలంలో చేపట్టిన నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ అందుబాటులోకి రానుంది. భద్రాచలంలో సుమారు 80 లక్షల వ్యయంతో ఎకరం స్థలంలో డంపింగ్ యార్డ్ ను నిర్మిస్తున్నారు. ఇందులో 40 లక్షలతో వర్మీ కాంపోస్ట్, 35 లక్షలతో డిఆర్సీసీ షెడ్ల నిర్మాణం జరుగుతుంది. కాగా డంపింగ్ యార్డ్ లో క్రషింగ్ మిషన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం భద్రాచలపట్నంలోని 19 వార్డుల నుంచి 30 పంచాయతీ వాహనాల ద్వారా రోజు 15 టన్నుల మేర పొడి, తడి చెత్త సేకరిస్తున్నారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ లో పొడి చెత్తను వేరు చేసి క్రష్ చేసే 40 లక్షల విలువైన యంత్రాన్ని ఐటీసీ పేపర్ పరిశ్రమ ఇస్తోంది. ఇతర నిర్మాణాలకు 40 లక్షలను గ్రామ పంచాయతీ వెచ్చిస్తోంది. ఇవే కాక డంపింగ్ యార్డుకు కావలసిన ఇతర యంత్రాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ₹1 కోటి వ్యయంతో కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక డంపింగ్ యార్డు కోసం అందుబాటులో ఉన్న 8 ఎకరాల్లో ఎకరన్నరలో నిర్మాణాలకు ఉపయోగించి మిగిలిన స్థలంలో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అధికారుల పర్యవేక్షణలో భద్రాచల పట్టణవాసులకు ఎప్పటి నుంచో తీరని కలగా ఉన్న డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయి. దీంతో తమకు కాలుష్య సమస్య తీరినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భద్రాచలంలో ఫస్ట్ ప్రధానంగా 1,00,000 మంది జీవించేటువంటి ఈ పట్టణంలో ప్రధానమైన సమస్య ఏంటంటే చెత్త పారేయటానికి ప్లేస్ లేదు, రెండవది మనిషిని కాల్చడానికి లేదు. అది దౌర్భాగ్యం ఏంటంటే బైఫర్కేషన్ లో ఆంధ్రప్రదేశ్ భద్రాచలానికి ఆనుకొని మొత్తం వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోకి మనం వెళ్ళే పరిస్థితి కానీ మన చెత్తని పడేసే పరిస్థితి లేక కొన్ని వేలాది మందిగా రాముల వారి దర్శనానికి వచ్చేటువంటి రామభక్తులు ఎవరు ఉంటారో ఆ రాముల వారి భక్తులుగా స్నానం చేసేటువంటి ప్రదేశంలోనే ఈ తడి చెత్త, పొడి చెత్త, ఊళ్ళో ఆడినటువంటి చెత్తను పడేయటం వల్ల అక్కడ పొల్యూటెడ్ అవుతూ ఉండేది. దానికితో పాడుగా ఊళ్ళో వాళ్ళకు కూడా దాన్ని దగ్ధం చేసినప్పుడు ఆ పొగ వచ్చి చాలా మందికి లంగ్స్ దెబ్బని తిన్నటువంటి సందర్భాల్లో మరి ఇప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి చొరవతోని కానివ్వండి ఈ రోజున భద్రాచలం 1,00,000 మంది జనాభా కళ నెరవేరిందని చెప్పుకోవాలి. అటువంటి మంచి కార్యక్రమమే ఈ భద్రాచలానికి ఆనుకొని నివాసాలకు దూరంగా ఉన్నటువంటి పంచాయతీ వారి స్థలంలో ఈ రోజున ఆ యొక్క షెడ్లు ఇంకా తడి చెత్త, పొడి చెత్త వేసేటువంటి కార్యక్రమాన్ని అతి త్వరలో ఇది ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధమైన సందర్భంలో ఈ రోజున వచ్చినటువంటి ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇమ్మీడియట్లీగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నో సంవత్సరాల కోరిక కళ నెరవేరిందని చెప్పుకోవాలి.